ఎక్కువసార్లు ప్రయాణించే వాహనదారులకు ఉపయోగపడేలా NHAI వార్షిక ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకురానుంది. జాతీయ రహదారులపై ప్రయాణించే నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించనుంది. వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి 3000 చెల్లించి వార్షిక ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులకు పాస్ వర్తిస్తుంది. ట్రిప్పులు అంటే ఇక్కడ ఒక్కొక్క టోల్ గేట్ని దాటేటటువంటి పాయింట్స్. 200 సార్లు మీరు టోల్ గేట్ను ఏ టోల్ గేట్నైనా దాటొచ్చు. వాహనదారులు కొత్తగా ఫాస్ట్ ట్యాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్ట్ ట్యాగ్కే ఈ మొత్తాన్ని రీఛార్జ్ చేసుకుంటే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లోకి ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని 24 జాతీయ రహదారులపై ఉన్న దాదాపు 50 టోల్ ప్లాజాల వద్ద ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అమలు కానుంది. అయితే వాణిజ్య వాహనాలకు, ట్యాక్సీలకు ఇది వర్తించదు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి వచ్చినా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదని టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లైన్లలోనే వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ కలిగిన వాహనాలు కూడా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ను వాహనదారులు తమ వాహన నెంబర్, ఫాస్ట్ ట్యాగ్ ఐడి ఉపయోగించి రాజ్మార్గ్ యాత్ర యాప్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాసు ఇతరులకు బదిలీ కాదు. ఎవరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్న దాని మీద తీసుకుంటే వాళ్ళకే వర్తిస్తుంది. రిజిస్టర్డ్ వాహనానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. అంతేకాదు డబ్బు వాపస్ చేయడం ఉండదు. పాస్ గడువు తీరిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ NHAI శాఖ నిర్వహించే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలలో మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు అంటే మన స్టేట్ హైవేస్లో కానీ, ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద కానీ, మున్సిపాలిటీలు నిర్వహించే రోడ్లలో ఉండేటటువంటి టోల్ గేట్లలో కానీ ఇది పనిచేయదు. కేవలం నేషనల్ హైవేస్ మీద మాత్రమే పనిచేస్తుంది. అయితే ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి కాదు. వాహనదారులు ఇష్టం వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సాధారణ ఫాస్ట్ ట్యాగ్ మీద వెళ్ళొచ్చు. సో యాన్యువల్గా ప్రతి ఏడాది దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా అకౌంట్లో అమౌంట్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ముందైతే అది రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 ట్రిప్పులు అంటే ఒక టోల్ గేట్ దాటగానే 200 నుంచి ఒకటి డిడక్ట్ అవుతుంది. 3వ టోల్ గేట్ దాటగానే 3 డిడక్ట్ అవుతాయి. ఇలా 200 టోల్ గేట్ల పాసింగ్ వరకు మీకు ఆప్షన్ ఉంటుంది. 3000 రూపాయలు ఛార్జ్ చేసుకుంటే ఇది వారికి అందుబాటులోకి వస్తుంది రీఛార్జ్ చేసుకుంటే. వార్షిక పాస్ విధానానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. అథారిటీ ఈ రోజు నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాసు ద్వారా చాలా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని పలు టోల్ ప్లాజాల క్రాసింగ్లకు ఏడాదికి 200 సార్లు టోల్ ప్లాజాలు క్రాస్ చేయవచ్చు. అదేవిధంగా ఏడాది పూర్తి అయితే వార్షిక పాస్ కూడా పూర్తి అయిపోతుంది. ఈ రోజు నుంచి అది అమల్లోకి వచ్చింది. చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం వాహన్ డేటాబేస్ ద్వారా ధృవీకరించబడిన ప్రైవేటు వాణిజ్యేతర కారు, జీపు, వ్యాన్ కోసం మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఎవరికి కూడా బదిలీ చేయడం కుదరదు. ఒకసారి వార్షిక పాస్ ఒక ఫాస్ట్ ట్యాగ్ మీద కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఇంకొకరికి బదిలీ చేయడం కుదరదు. ఈ రోజు నుంచి జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలు, టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఫాస్టాగ్ వార్షిక పాసు కొనుగోలు తేదీ నుంచి 1 సంవత్సరం, ఇంతకుముందు చెప్పినట్టు 1 సంవత్సరం 200 టోల్ ప్లాజా క్రాస్లను క్రాస్ చేసే అవకాశం ఉంది. సో రాజమార్గం యాప్ ద్వారా NHAI వెబ్సైట్ ద్వారా మాత్రమే యాక్టివేట్ చేయబడుతుంది. ఏదైతే ఫాస్టాగ్ ఇంతకు ముందు నమోదు చేసుకున్నారో దానికి మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. ఆ OTP ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు యాత్ర యాప్ లేదా NHAI వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఫాస్టాగ్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. గతంలో ఉన్న ఫాస్టాగ్కే వార్షిక పాస్ని యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ వెబ్సైట్ ద్వారా చెల్లించిన వార్షిక పాసు 3000 రూపాయలు. చెల్లింపు నిర్ధారణ తర్వాత 2 అవర్స్ పడుతుంది. ఒక్కసారి కనుక మనం వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా కనుక ఒకసారి యాక్టివేట్ చేసుకుంటే 2 అవర్స్ లోపు యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అయిన తర్వాత ఇంకా మీరు ఎక్కడైతే టోల్ ప్లాజా సంబంధించిన క్రాసింగ్లు ఉంటాయో ఒక ఏడాదికి 200 సార్లు టోల్ ప్లాజా క్రాస్ చేయొచ్చు. అదేవిధంగా 1 సంవత్సరం పూర్తయితే యాక్టివేట్ అయిన 3000 రూపాయల పాస్ కూడా డీయాక్టివేట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం చెల్లుబాటు అయిన ప్రైవేటు వాహనాలకు, కారు, జీపు, వ్యాన్కు మాత్రమే ఉంటుంది. కమర్షియల్ వెహికల్స్కు ఇందులో ఉండదు. అదేవిధంగా ఎల్లో ప్లేట్ కలిగిన వాహనాలకు కూడా ఉండదు. ప్రైవేటు వాహనాలు వైట్ ప్లేట్ ఉండాలి. అదేవిధంగా నాన్ కమర్షియల్ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ వార్షిక పాస్ వర్తిస్తుంది. చూస్తున్నాం, మనం తెలంగాణకు సంబంధించి అర్హత కలిగిన టోల్ ప్లాజాలు MK అంటే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని హైదరాబాద్, విజయవాడ, పంతంగి, కోరలపాడు, చిల్లకల్లు
హైవే కూడా వర్తిస్తుంది. నాగ్పూర్ హైదరాబాద్ హైవేలో కూడా వర్తిస్తుంది. హైదరాబాద్ బెంగళూరు హైవే, అదేవిధంగా మన్నెగూడ రావులపల్లి హైవే కూడా వర్తిస్తుంది. హైదరాబాద్ భూపాలపట్నం అంటే హైదరాబాద్ వరంగల్ రహదారి భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ భూపాలపట్నం వరకు కూడా వెళ్తుంది. గూడూరు, కోమల్ల, కోమటిపల్లి, జవహర్ నగర్ సంబంధించిన టోల్ ప్లాజా క్రాసింగ్లు కూడా వస్తాయి. అదేవిధంగా నకరికల్ తానంచెర్ల హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే మధ్యలో నకరికల్ తానంచెర్ల నేషనల్ హైవే ఉంటుంది, దానికి కూడా వర్తిస్తుంది. తానంచెర్ల జామర్లపల్లి టోల్ ప్లాజా, ఇటు మంగళం వారిపేట నుంచి మల్లంపల్లి వరకు కూడా ముత్తోజుపేట టోల్ ప్లాజా కూడా అందుబాటులోకి వస్తుంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని రుద్రంపూర్ టోల్ ప్లాజా, హైదరాబాద్ డిండి, కళ్యాణ్ నిర్మల్, జనగామ, తిరుమలగిరి సూర్యాపేట ఖమ్మం, మంచిర్యాల, రేపల్లెవాడ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు, ఖందీ నిజాంపేట తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు, జడ్చర్ల కల్వకుర్తి,